సింగాడ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సింగాడ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సింగాడ ముక్కలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సింగాడ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సింగాడ చాలా మందికి ఇది చాలా కొత్త పేరులాగా ఉంటుంది 100%. సో దీన్ని మనకు వాటర్ చెస్ట్నట్ అని ఇంగ్లీష్లో అంటారు. సింగాడాగానే చాలా ఎక్కువ మందికి తెలుసండి. ఇది మనకి ఎక్కువ భాగం ఏంటంటే చలికాలంలో బాగా ఎక్కువ దొరుకుతుంది. సో ఏం లేదండి, ఇలా ఉంటుంది. మీరు ఏదో కొత్త వంట ఏంటో అసలు ఏదో కొత్తగా చెప్తుంది, ఒక్క ముక్క అర్థం కావట్లేదు అనుకోకండి. సో ఇలా ఉంటుంది. ఓకే, అంటే కట్ చేస్తే మనకు లోపల ఇలా వైట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో బయట అంతా కూడా మనకు నల్లటి భాగాన్ని మనం కట్ చేసేసి చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇలా మనం పై భాగాన్ని అంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి. ఓకే, ఇది జీడి, పనస జీడిలాగా ఉంది కదా మనకి, పనస గింజల్లాగా. సో అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. మనకు బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది సింగాడ. అయితే ఎందుకు ఇది యూజ్ చేయాలి, ఎందుకు దీంట్లో వంటలు చేసుకోవాలి అంటే, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లకు, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్లకు, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఇది ఒక కూలెంట్ లాంటిదన్నమాట. సో బాడీని చక్కగా కూల్ చేస్తుంది. మనకి వేడి క్రియేట్ అయినా కూడా చక్కగా సింగాడ తీసుకోవడం వల్ల ఒంట్లో ఆ వేడి అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే డైజెషన్ పరంగా చాలా మంచిది అండ్ ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో సింగాడ చాలా మందికి అసలు ఇది తెలియదు, దీంతో వంట అసలే తెలియదు. సో ఈ రోజు మన అమృతం చూసారా, ఇలా ఎన్నో వంటకాలని, అంటే ప్రాచీన వంటకాలని, కొత్త వంటకాలని, అంటే మరుగున పడిపోయినటువంటి పదార్థాలను తీసుకొచ్చి చక్కగా కొత్త వంటలన్నీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. కాబట్టి సో 100% మీరు అమృతం కార్యక్రమం రెగ్యులర్గా అలా వాచ్ చేస్తూనే ఉండాల్సిందే. ఓకే, సో మరి దీంతో కూర కూడా చాలా సింపుల్గా ఉంటుందండి, బాగుంటుంది కూడా టేస్టీగా. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఆ 4-5 కూరగాయలే అంటే మన జీవితం ఎలా చెప్పండి, రొటీన్ అయిపోతుంది. అందుకే ఇంట్లో చేసుకునే వంటలు కొంతమంది అప్పుడు మనకే బోర్ కొడుతూ ఉంటాయి. ఇలా కొత్తగా చేసుకున్నాం అనుకోండి, చాలా స్పెషల్గా బాగుంటుంది. ఒక చిన్న జీవితంలో ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుందన్నమాట. సో ముందుగా కాస్త నెయ్యితో మొదలు పెట్టేద్దాం. కాస్త నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా మీరు మిక్స్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బట్ నేనైతే 2 స్పూన్స్ వేసేసాను కాబట్టి నాకైతే ప్రత్యేకంగా మళ్ళీ ఏం నూనె వేయట్లేదు. కొంచెం మనకు లైట్గా నెయ్యి కరిగిన తర్వాత మామూలు పోపు ప్రాసెస్ అండి. వంట ప్రొసీజర్ చాలా ఈజీ, బికాస్ సింగాడ అని తెలుసుకోవడానికే ఒక 2 నిమిషాలు టైం పట్టి ఉండొచ్చు. సో అదర్వైజ్ మనకు చాలా సింపుల్ అనమాట. సో ముందుగా కాస్త జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు సో కొర వేయించేసుకుందాం. బేసిక్గా క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి, క్యాన్సర్ ప్రివెన్షన్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సింగాడ. ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. సో కొన్నిటిని మాత్రమే అఫ్కోర్స్ మనం డిస్కస్ చేయగలము. సో మీరు సింగాడ గురించి తెలుసుకోండి, సింగాడ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలుసుకోండి. ఈరోజు చూసారు కదా, ఈరోజు తెలుసుకున్నారు కదా, రేపు ఎల్లుండి అలా మొదలు పెట్టేసేయండి వంట తయారు చేయడం. ఇంకా దీంతో ఎక్స్ట్రాగా ఏమేమి వంటకాలు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే టొమాటో ముక్కలు, అంటే కొంచెం మనకు ఒక మంచి ప్యూరీ లాగా రావాలి కదా, చిన్న గ్రేవీ టైప్స్తో రావాలి కాబట్టి మీరు ఐదర్ టొమాటో ప్యూరీ లాగా వేయచ్చు, లేదు అంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు 100%. అంటే అసలు ఇది వంట ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి చాలా వరకు చెప్పే అవకాశం ఉంది. అంటే కొన్ని పంటలు కొన్ని కాలాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి కదా. సో అలా ఇది మనకు కొంచెం చలికాలంలో ఎక్కువగా పండేటువంటి ఒక పంట. సో దీంట్లో మనము పచ్చిమిరపకాయలతో పాటు కాస్త మిరియాల పొడి కూడా వేస్తున్నాం. ఓకే, ఎందుకంటే చలికాలంలో ముఖ్యంగా ఇది చలికాలంలో ఎక్కువగా పండేటువంటి పంట అని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. చలికాలంలో ఎక్కువగా మనల్ని పలకరించేది ఏంటి, దగ్గులు, జలుబులు. సో ఆ టైంలో కూడా మనకు చక్కగా
దగ్గులు కఫాలు తగ్గించడానికి కూడా మనకి మిరియాల పొడి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కాస్త మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాం. ప్రతి పదార్థంలో మనం వేసేటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ శాస్త్ర ప్రకారంగా దెర్ ఈజ్ సమ్ రీజన్. ఎందుకు మిరియాల పొడి, ఎందుకు సీతాఫలము మనకి వర్షాకాలంలోనే మొదలవుతుంది అంటే అది ఆ టైంలోనే తినాలి. మొన్న ఎవరో అంటున్నారండి, అంటే చాలామంది ఏమనుకుంటారు చలికాలంలో మనకు చలేస్తుంది మనకి వేడి వస్తువులు తినాలంటారు, కానీ చలికాలంలోనే మనకు వేడి ఎక్కువగా ఉంటుందంట. సో అందుకే ఈ సీతాఫలం అది ఎందుకు పెడతారు అప్పుడు మనకి మన ఒంట్లో వేడిని తగ్గించడానికి. అలాగే సమ్మర్లో ఏంటి మనకి మామిడి పండు వేడి అంటారు, మరి వేడి సీజన్లోనే ఎందుకు వస్తుంది అది, ఎందుకంటే అప్పుడు మన శరీరంలో వేడి తగ్గాల్సిన అవసరం లేదు, అందుకే మనకి మామిడికాయ వస్తూ ఉంటుంది. అలా కొన్ని ఏవో ఉన్నాయి ఫ్యాక్ట్స్ రూల్స్, అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది అని చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి మన ముఖ్యమైన పదార్థం ఏంటి, సింగాడ. ఇలా మనము తొక్క అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో దీన్ని ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తా అంటే కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏంటి అంటే ఎందుకు ఇంత ఈజీగా బ్రేక్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. నేను దీన్ని చక్కగా నీళ్ళల్లో వేసి ఒక 10-20 నిమిషాల పాటు ఉడికించా, లేదా తొక్క తీసేసి కాస్త ఉప్పు పసుపు కూడా వేసేసి మీరు చక్కగా కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ ఉడికిచ్చేసేయండి, ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అలా చేసిన ప్రాసెస్తో మనకు ఇవి రెడీ అయిపోయాయి. సో దీన్ని చక్కగా ఈ కూరలోకి వేసేస్తున్నాను. ఒక చుక్క నీళ్లు పోద్దామండి. అంటే మన కంచు పాత్ర కాబట్టి పోస్తున్నా, ఇదేదో నేను గ్రేవీ కర్రీ లాగా చేయాలని అనుకోలేదు. కంచు పాత్ర కొంచెం త్వరగా అడుగంటుతుంది కాబట్టి అలా వేసాను అనమాట. ఇలా ఉంటుందండి, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్లీ. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక వేపుడులాగా మీరు భావించి హ్యాపీగా తినేయచ్చు. సో వేపుళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది, నాకు చాలా ఇష్టం బేసిక్గా. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా సూపర్గా ఇది మనకు చపాతీల్లోకి బాగుంటుంది, బట్ దానికన్నా కూడా అన్నంలోకి బాగుంటుంది. అన్నము మీరు గోధుమ రవ్వ ఏది తీసుకుంటే అది చాలా బాగుంటుంది. సో సింగాడ కూర రెడీ అండి. సో చాలా స్పెషల్ వంట సింగాడ కూర. ఈ రోజు వరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఇంటికి తెచ్చుకోండి. చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో మీ వంట అయిపోతుంది. సింగాడ కూర మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సింగాడ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సింగాడ ముక్కలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సింగాడ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి, ఉడికించుకున్న సింగాడ ముక్కలు, కొంచెం నీళ్లు వేసి కలిపి మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సింగాడ కూర రెడీ.